श्रीमदानंदतीर्थ भगवत्पादाचार्य गुरुभ्यो नमः। कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्रीगुरुभ्यो नमः। हरि ओं। తిరుపతికి పూర్వ మహద్వారము అయినటువంటి శ్రీక్షేత్రము మోతుకుపల్లి బలదేవసేనస్వామి జాత్రా మహోత్సవము అద్భుతమైనటువంటి ఇతిహాసము గల ఈ క్షేత్రము స్వామివారి ఎదలోపల లక్ష్మీ నరసింహ శాలిగ్రామము మరియు పణలోపల నుదుటపైన వాసుదేవ శాలిగ్రామము కలిగినటువంటి మా భారతదేశంలో ఇలాంటి దేవస్థానము ఇంకెక్కడా లేదు. అలా ప్రసిద్ధమైనటువంటి దేవస్థానము తిరుపతి వెంకటేశ్వర స్వామి పద్మావతి వారి కళ్యాణోత్సవం సందర్భముగా ఆంజనేయ స్వామి వారు ఇదే మార్గమున తిరుపతికి బయలుదేరారు. కాబట్టి ఈ క్షేత్రానికి తిరుపతి పూర్వ మహద్వారము అని పిలుస్తారు. స్కాంద పురాణంలో తెలుపుకున్నటువంటి ఇతిహాసము గల ఈ క్షేత్రములో నారద మహర్షుల వారు పూర్వజన్మములో ఇక్కడ తపస్సు చేసి తమ జన్మాన్ని ఉద్ధరించుకున్న స్థలము. అట్టి ఈ క్షేత్రమునకు ఈ 2025 సంవత్సరము మార్గశిర 2024వ ఈ ఇస్వీ సంవత్సరము డిసెంబర్ మాసమున క్రోధినామ సంవత్సరము మార్గశిర శుద్ధ దశమి రోజు నుంచి తేదీ 10 డిసెంబర్ 2024 నుంచి తేదీ 20 డిసెంబర్ 2024 ఈ రోజు వరకు 10 రోజుల జాత్రా మహోత్సవ కార్యక్రమం అతి వైభవంగా ఘనంగా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ జాత్రా మహోత్సవంలో పాల్గొని విశేషమైనటువంటి బలభీమసేన స్వామి వారి అనుగ్రహము, అంతర్యామైనటువంటి భగవంతుని అనుగ్రహము పొందవలెను. జాత్రా మహోత్సవ వివరమును తెలుపబడును. దశమి రోజు తేదీ 10 డిసెంబర్ 2024 దశమి రోజు ఉదయాన్నే సుప్రభాత సేవ, తర్వాత 9 గంటలకు మహాపంచామృత అభిషేకము, 10 గంటల 30 నిమిషాలకు మహారుద్రాభిషేకము, రుద్రదేవులకు మహారుద్రాభిషేకము జరపబడును. తర్వాత ఉదయాన్నే ప్రారంభమైనటువంటి 8 గంటల నుండి ప్రారంభమైనటువంటి హోమాన హోమము సాక్షాత్ ముఖ్య ప్రాణదేవుని అంతర్యామైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం కొరకు ఈరోజు హోమాన హోమం జరపబడును. కాన్పూర్తి కులకర్ణి వారి ఒక సేవ ఈరోజు జరపబడును. తర్వాత ఏకాదశి రోజు గీతా జయంతి హరిదినము కాబట్టి ఆ రోజు అందరికీ కూడా భగవంతుని అనుగ్రహం కొరకు ఉపవాసం. తర్వాత ద్వాదశి రోజు తేదీ 12 ద్వాదశి ఉదయం 4 గంటల 30 నిమిషాలకు 12వ తారీఖు ఉదయం 4 గంటల 30 నిమిషాలకి పంచామృత అభిషేకం, మహాపంచామృత అభిషేకము, అలంకరణ సేవ, తదుపరి పల్లక్కి వాహన ఉత్సవము జరపబడును. ఆ రోజు ప్రతిరోజు కూడా సాయంత్రము మళ్లీ ఉత్సవాలు సాయం 7 గంటల 30 నిమిషాలకు ప్రతిరోజు ఉత్సవములు జరుగుతాయి. తేదీ 13 త్రయోదశి, హనుమత త్రయోదశి అని పిలుస్తారు. ఆ హనుమత్ త్రయోదశి నాడు ఉదయాన్నే సుప్రభాత సేవ, 9 గంటలకు మహాపంచామృత అభిషేకము, తర్వాత హనుమద్వ్రతం 11 గంటలకు శ్రీ హనుమద్వ్రతము, ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కొరకు హనుమద్వ్రతము సాక్షాత్గా ధర్మరాజుయే మహాభారతంలో జరిపినటువంటి ఆ యొక్క వ్రతము ఇక్కడ జరుపబడను. తదుపరి పల్లకి ఉత్సవము, ఆ తదుపరి మహామంగళారతి ఉండును. ఆ రోజు సాయంత్రము విశేష వాహనోత్సవాలు జరుపబడును. ఇకపోతే చతుర్దశి 14వ తారీఖు డిసెంబర్, ఆ రోజు ఉదయాన్నే సుప్రభాత సేవ, 9 గంటల 30 నిమిషములకు మహాపంచామృత అభిషేకము, 10 గంటల 30 నిమిషములకు లోక కళ్యాణార్థము విశేషమైనటువంటి మహారుద్రాభిషేకము జరుపబడును. ఆ రోజు సాయంత్రము విశేష వాహనోత్సవాలు, గజవాహనోత్సవము జరుపబడును. ఇకపోతే మహారథోత్సవం రోజు తేదీ 15 పౌర్ణమి రోజు విశేషమైనటువంటి ఆ భగవంతుడైనటువంటి మహాస్వామివారి
బలభీమసేన స్వామి అంతర్యామైనటువంటి భగవంతుని యొక్క అనుగ్రహం కొరకు లక్షలాదుల మంది వచ్చేటువంటి విశేష సందర్భము ఆ 15వ తారీఖు రాత్రి 12:30 మహారథోత్సవం జరపబడును. సాయంకాలము 4:30కే స్వామివారు పల్లకిలో ఊరేగుతూ మహారథోత్సవానికి వెళ్లి అక్కడ ఆ మహారథోత్సవంలో కూర్చున్నటువంటి ఆ భీమరాయు యొక్క ఉత్సవమూర్తిని లక్షలాది మందులు వచ్చి దర్శించుకున్నారు. మరియు రాత్రి 12:30 మహారథోత్సవము జరుగును. తర్వాత మళ్లీ స్వామివారికి గుడికి వచ్చిన తర్వాత విశేషమైనటువంటి ఆ మహామంగళారతి, పల్లకి మహామంగళారతి, తొట్టిలో పూజ ఇలాంటి కార్యక్రమాలు జరుగును. తదుపరి ఆ రోజు 16వ తారీఖు గజవాహనోత్సవం పూలతేరు అని చెప్తారు. ఆ రోజు ఉదయాన్నే పంచామృత అభిషేకము, మధ్యాహ్నము 3 గంటల నుండి పల్లకి సేవ, ఆ తదుపరి 4 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు విశేషమైనటువంటి గజవాహన ఉత్సవము పూలతేరు అని పిలుస్తారు. ఆ గజవాహనోత్సవము వైభవంగా ఊరేగుతూ గజము పైన కూర్చున్నటువంటి ఆ భీమరాయని ఉత్సవమూర్తి పూజలు జరుపుకుంటాడు. తదుపరి సాయంత్రాన్ని మహామంగళారతి, విశేష ఉత్సవాలు జరుగును. ఇకపోతే 17, 18, 19, 20 ఇలాగే ప్రతిరోజు కూడా విశేషమైనటువంటి పూజలు, ఉత్సవాలు. ధనుర్మాస పూజ 17వ తారీఖు నుంచి ధనుర్మాస పూజ ప్రారంభమవుతుంది. ఈ అన్ని విశేష కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని భగవంతుని యొక్క భీమరాయు యొక్క అంతర్యామి భగవంతుని యొక్క అనుగ్రహం పొందవలెనుగా ఇట్లు కోరుచున్నాము. శ్రీకృష్ణార్పణమస్తు.